విలేజ్లా ఉంటాం, ఈ సిటీలా ఉంటాం. సో ఆన్లైన్ ఆర్డర్ పెడితే మా సిటీ దగ్గర వచ్చేస్తుందా, మా విలేజ్ దగ్గర వచ్చేస్తుందా అంటే చాలామంది ఇప్పుడు చాలా చిన్న చిన్న ఊర్లో ఉంటారు కదా, ఆ ఊర్లో వచ్చేస్తుందా అని అడుగుతారు. సో ఫ్రెండ్స్, ఏ ఊరైనా, ఏ విలేజ్ అయినా, ఏ సిటీ అయినా, ఏ పల్లెటూరు అయినా అక్కడ ఒక ట్రాన్స్పోర్టేషన్ ఆఫీస్ ఖచ్చితంగా ఉంటుంది. నమస్కారం అండి, ఎలా ఉన్నారు మీరందరూ? నేను మీ కనక్, మళ్ళీ మీ తిరిగి స్వాగతం మన అజ్మీరా ఫ్యాషన్లోకి. అండ్ ఫ్రెండ్స్, ఇవాళ స్పెషల్ కలెక్షన్ గురించి ఏంటంటే పార్టీ వేర్లా కల్లు క్లాక్ ప్యాటర్న్ డ్రెస్ మటీరియల్ కలెక్షన్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే 78 రూపీస్ నుంచి మన దగ్గర కలెక్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది మన డ్రెస్ మటీరియల్ డిపార్ట్మెంట్లోకి. అండ్ ఇక్కడ చెప్పాలంటే ఫ్రెండ్స్, మన దగ్గర డైలీ వేర్ కాన్సెప్ట్ నుంచి పార్టీ వేర్ వరకు, అంటే మన ఇండియన్ సూట్, పాకిస్తానీ సూట్, కరాచీ సూట్, ఇలాంటి సూట్స్ అనేది వెరైటీస్ మన దగ్గర ఇక్కడ దొరుకుతుంది అనమాట. సో దాంట్లో ఒకటి ఏంటంటే కొన్ని మిక్సింగ్లో కలెక్షన్ అనేది ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. తప్పకుండా వీడియోని ఎండ్ దాకా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. ఎందుకంటే మీరు అడగాల్సింది క్వశ్చన్ ది ఆన్సర్ నేను ప్రతి వీడియోలో ఇస్తూనే ఉంటాను, ఈ వీడియోలో కూడా ఇస్తాను. అండ్ చాలామంది నా వీడియోస్కి కమెంట్ చేశారు, అండ్ ఆ కమెంట్స్ ఏంటి అని అడుగుతున్నారు కదా. సో ఆ కమెంట్స్ ఇక్కడ నేను పక్కకు స్క్రీన్ షాట్ పెడతాను, చూడొచ్చు. సేమ్ కమెంట్స్ ఇదే వస్తాయన్నమాట. కి మ్యామ్ మీరు ప్రతి కలెక్షన్ చూపిస్తారు కదా, రేట్ అనేది ఎందుకు చెప్పరు? రేట్ చెప్తే మాకు కూడా పర్చేసింగ్ చేయడానికి ఈజీ అవుతుంది కదా అని ప్రతి కస్టమర్స్ ఇదే అంటారనమాట. సో ఎందుకు మేము రేట్ అనేది మెన్షన్ చేయము, అండ్ ఎందుకు సోషల్ మీడియాలో లైవ్గా ఈ కలెక్షన్ మేము ఎందుకు చెప్పామో, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. సో పన్నెండు మనం ఇప్పుడు ఎక్కువగా లేట్ చేయకుండా కలెక్షన్ దగ్గర వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం డైలీ వేర్ కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. మన దగ్గర డైలీ వేర్లో కూడా థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి, వేల కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో దాంట్లో కొన్ని కలెక్షన్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట. ప్యూర్ కాటన్ మటీరియల్లో ప్రింటెడ్ కాన్సెప్ట్లో చాలా బ్యూటిఫుల్ అయినది డిజైన్ కాన్సెప్ట్ ఇచ్చేసారనమాట. ఇది దుప్పట్టా అండి. దుప్పట్టా కూడా మీరు చూడాలని అనుకుంటే దుప్పట్టా కూడా 2.5 మీటర్ లెంత్ కంపల్సరీగా ఉంటుందండి, చూడొచ్చు. ఎంత బ్యూటిఫుల్ అంటే ప్లెయిన్ కాకుండా దీంట్లో చాలా బ్యూటిఫుల్గా ప్రింటెడ్ కాన్సెప్ట్ ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాను. నెక్స్ట్ కూడా మీరు చూడొచ్చు, ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. యాక్చువల్లీ ఇది డైలీ వేర్ లెక్క కూడా కాదు, మీరు ఒకవేళ జాబ్ చేస్తున్నారా గర్ల్స్, ఆఫీషియల్ ప్యాటర్న్ కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది అనమాట. అండ్ ఇదే దుప్పట్టా మీరు చూడొచ్చు, ఇది కూడా చాలా లెంత్ దుప్పట్టా దొరుకుతుందండి. 2.5 మీటర్ లెంత్ అనేది దుప్పట్టా కంపల్సరీగా ఉంటుంది. అండ్ అది కాకుండా ఇంకా మనం నెక్స్ట్ కలెక్షన్ దగ్గర వెళ్ళిపోదాం. ఈ కలెక్షన్ ఇది కూడా మీరు చూడొచ్చు, ఎంత బ్యూటిఫుల్ అనేది సింపుల్ అండ్ షోబర్ అండ్ విత్ ఆఫీషియల్ అండ్ విత్ పార్టీవేర్ కాన్సెప్ట్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ప్రతిసారి నన్ను అడుగుతారు కదా కి మ్యామ్ మీరు స్టార్టింగ్ రేట్ చెప్తారు కానీ రేట్ ఎందుకు మెన్షన్ చేస్తలేరు మీరు అని చాలామంది నన్ను అడుగుతున్నారు కదా. సో ఫ్రెండ్స్ ఏంటంటే నేను మీకు క్లియర్ చెప్తాను, ఎవరైనా బిజినెస్ చేస్తున్నారు కదా వాళ్ళకి ఐడియా ఉంటుంది కి రేట్ చెప్పలేంతే బెటర్. చెప్తే ఏం ఇబ్బంది అవుతుంది ఏంటంటే, మీరు ఇప్పుడు స్టార్టింగ్ బిజినెస్ పెట్టారనుకోండి, స్టార్టింగ్ బిజినెస్ పెట్టుకున్న వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏమవుతుందంటే, మీకు మీ కస్టమర్కి రీసేల్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, దానిలో మార్జిన్ పెట్టడానికి ఇబ్బంది అవుతుంది. సో మీ వల్లే మీకోసమే మీ రేట్ అనేది సోషల్ మీడియాలో ఓపెన్ చేయడం లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను, ఆగండి. సో ఇప్పుడు ఏంటంటే, మీ సొసైటీలో ఎంతమంది ఉంటారు? మీరు ఇప్పుడు ఇంట్లో స్టార్టప్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు, మీకు తెలుసా వాళ్ళు కూడా వీడియో చూస్తలేరని. సో మీరు బిజినెస్ స్టార్టప్ చేశారనుకోండి, ఒక ఇబ్బంది ఏమవుతుంది తెలుసా? ఇది నేను చెప్పాను అనుకోండి 500 రూపీస్ అని, ఇది ఎంత బాగుంది, ఎంత సూపర్ ఉంది, పార్టీ వేర్ లుక్ ఉంది, దీంట్లో చలో మీ సొసైటీకి ఇది చాలా మంచిగా సేల్ అవుతుందని దీనిపైన మీరు డబల్ మార్జిన్ పెట్టారనుకోండి, 1000కి ప్లస్ అమ్మారనుకోండి. తర్వాత వాళ్ళు వచ్చేసి ఏమంటారంటే, మేము ఆ వీడియో చూసాము, ఆ వీడియోలో మేము 500 చూసాము, మీరు అంతగా మార్జిన్ పెడుతున్నారా అనేసి కస్టమర్స్ అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతారనమాట. సో దాట్స్ వై ఏంటంటే, మీ కస్టమర్స్ అక్కడ ఇడిపోతారు. తర్వాత ఆ కస్టమర్ మీ దగ్గర వచ్చేస్తారు, అమ్మ ఆ షాప్ కీపరుడు బాగా మెహంగా అమ్ముతున్నాడు, బాగా పిరియం అమ్ముతున్నాడు అని వాళ్ళు మీ దగ్గర రారిగా. సో వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఒక 4 మందికి మళ్ళీ వచ్చేసి వాళ్ళకి చెప్తారు, చాలా తక్కువ రేట్లో తీసుకొని చాలా ఎక్కువ రేట్లో అమ్ముతున్నారు, ఇంకా తక్కువ రేట్లో మాకు బయట మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి మేము అక్కడ వెళ్ళిపోతామని అక్కడ అనిస్తారు.
సో దాట్స్ వై మీకోసం మీ వల్లే మేము రేట్ అనేది మెన్షన్ చేయడం లేదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మీ కమెంట్స్ అంటే ఎంతమంది కమెంట్ చేశారు చూడండి, వాళ్ళ కోసం ఈ ఆన్సర్ నేను స్పెసిఫిక్గా ఈ వీడియోలో ఎందుకు ఇచ్చానంటే చాలామంది ఇదే క్వశ్చన్లు నాకు చాలా అడుగుతారు కి మ్యామ్ రేట్ చెప్పేసండి, మీ వల్లే మేము ఏ కలెక్షన్ కూడా రేట్ మెన్షన్ చేయడం లేదు. ఇప్పుడు మేము చెప్పాను కదా, ఐ హోప్ మీకు అర్థమవుతుంటుంది కి నేను రేట్ ఎందుకు చెప్పట్లేదు. అండ్ నెక్స్ట్ అయితే ఇది మన దుప్పట్టా చూడొచ్చు, జార్జెట్ మెటీరియల్లో ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉన్నాయో. సో ఫ్రెండ్స్ ఏ కలెక్షన్ గురించి అయినా మీకు రేట్ గురించి అయినా ఫ్యాబ్రిక్ గురించి అయినా లేకుంటే దీనిలో పీసెస్ ఎన్ని గణం వస్తాయో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఏదైనా ప్రీవియస్ కలెక్షన్ నచ్చింది అనుకోండి స్కిప్ చేసుకొని, ఏదైనా కలెక్షన్ నచ్చింది అనుకోండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టేసేయండి. అండ్ దెన్ ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ప్రైస్ గురించి అయినా సెట్ల గురించి అయినా ఆన్లైన్ ఆర్డర్ ఎలా పెట్టాలైనా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మన స్క్రీన్ పైన నంబర్స్కి ఉన్నాయి కదా, అక్కడ కాంటాక్ట్ చేసిస్తే ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. ఇది చూడొచ్చు కాటన్ మెటీరియల్లో అండ్ విత్ సాఫ్ట్ కాటన్ మెటీరియల్లో దుపట్టా అనమాట. కొంచెం ఇంకా పార్టీవేర్ లుక్ అనేది చూపిస్తాను. మన దగ్గర ఏంటంటే ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా, థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. థౌజండ్స్ కూడా తక్కువే నేను చెప్తున్నానంటే. ఇవన్నీ కలెక్షన్ మనం వన్ వీడియోలో అయితే చెప్పలేను కదా. అండ్ రేట్ గురించి అయితే నేను చెప్పేసాను కి మేము రేట్ ఎందుకు మెన్షన్ చేయడం లేదు. ఎక్కువగా ఇప్పుడు అడుగుతున్నారు మ్యామ్ మేము ఈ విలేజ్లా ఉంటాం, ఈ సిటీలా ఉంటాం, సో ఆన్లైన్ ఆర్డర్ పెడితే మా సిటీ దగ్గర వచ్చేస్తుందా, మా విలేజ్ దగ్గర వచ్చేస్తుందా అంటే చాలామంది ఇప్పుడు చాలా చిన్న చిన్న ఊర్లో ఉంటారు కదా, ఆ ఊర్లో వచ్చేస్తుందా అని అడుగుతారు. సో ఫ్రెండ్స్ ఏ ఊరైనా ఏ విలేజ్ అయినా ఏ సిటీ అయినా ఏ పల్లెటూరు అయినా అక్కడ ఒక ట్రాన్స్పోర్టేషన్ ఆఫీస్ ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ వచ్చేసి ఖచ్చితంగా మీ సిటీస్లో మీ ఊర్లో మీ పల్లెటూరులో ఎక్కడైనా ట్రాన్స్పోర్టేషన్ ఆఫీస్ ఖచ్చితంగా కంపల్సరీగా ఉంటుందన్నమాట. అక్కడ వచ్చేసి మీ సిటీ పేరు చెప్పండి, మీ పల్లెటూరు ఊరు చెప్పండి, మేము ఈ ఊర్లో ఉంటాము ఆ ఊర్లో మాకు వచ్చేస్తుంది అని అంటే ఆల్ ఓవర్ వివరంగా చెప్తా, అవునండి ఈ ఊర్లో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, సో ఈ ట్రాన్స్పోర్టేషన్లో మీ స్టాక్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీరు ఈజీగా అక్కడి నుంచి తీసుకొని మీ ఐడి కార్డు అది చూపించి మీ స్టాక్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది అండ్ ట్రాన్స్పోర్టేషన్ ది మినిమం డ్యూరేషన్ పీరియడ్ ఎంత ఉంటుందో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ పైన నంబర్ ఉంటాయి, వాళ్ళకి కాల్ చేసేసేయండి, వివరంగా ఇన్ఫర్మేషన్ చెప్తారనమాట. సో ఐ హోప్ అండి ఈ కలెక్షన్ అండ్ కొన్ని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటా. ఇంకా ఏదైనా నాతోని మాట్లాడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి, లేకున్నా కాల్ చేయండి. సో ఫ్రెండ్స్ మనం మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో పాటు. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.